తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. Party, party, let's together party, cutie, cutie, cutie. ఏమండి కారపండి. ఏమండి రేణు ఎక్కి వచ్చిన కారు అదే. రేణు పబ్బుకి రావడం ఏంటి? మై గాడ్, పోలీస్ రైడ్ చేయబోతున్నట్టున్నారు. పద. అమ్మా నాన్న బుద్ధిగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే మీరొచ్చి పబ్లలో డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తారా? అరెస్ట్ చేయండి. కమాన్, అందరినీ డ్రగ్స్ కేసు మీద బుక్ చేసి అరెస్ట్ చేయండి. ఆగండి. భయపడకు రేణు, ఇంకా ఏ కాదు. భయపడకు రేణు, నేను వచ్చాను కదా. డోంట్ వరీ. ఏడో. భయపడకు. నువ్వేమన్నా డ్రగ్స్ తీసుకున్నావా? లేదన్నయ్య, వాళ్ళకి నేను లొంగలేదు. తప్పించుకోవాలనుకునే లోపు ఇంతలో పోలీసులు వచ్చేసారు. సార్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. మాట్లాడేది ఏమీ లేదు. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి. సార్, భయపడకు, మేము ఉన్నాం కదా. నేను ఏసీపీ తరుణ్ తమ్ముడిని. నా పేరు కిరణ్. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే కాల్ చేస్తాను. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా చెల్లెలు. రేణు, ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. నా ఫ్రెండ్ మోనా సరదాగా పబ్కి రమ్మంటే వచ్చాను సార్. ఇక్కడ ఒక అబ్బాయి మందు తాగమంటే తాగనని చెప్పాను. బలవంతం చేశారు. దాదాపు నన్ను ట్రాప్ చేశారు. తప్పించుకోబోతుంటే ఇంతలో మీరు రైడ్ చేశారు. ఏమా, ఎంతో ఇన్నోసెంట్ గా చెప్తున్నావు? మిడ్ నైట్ పబ్కి సరదాగా వచ్చావా, లేదంటే ఇక్కడ ఏమైనా పేరెంట్ జరుగుతుందని పిలిచారా? ఎస్ఐ గారు ప్లీజ్, మా చెల్లెలకి ఇలాంటి కల్చర్ తెలీదు. మా ఫ్యామిలీ రెప్యుటేషన్ మీకు తెలిసిందే కదా. మీరు కావాలంటే తనని టెస్ట్ చేయండి. తనకి ఏ అలవాటు లేదు. ఓకే, తను డ్రగ్ తీసుకోలేదని మా టెస్ట్లో ప్రూవ్ అయితే అలాగే తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ చెక్కర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేణు, పద.
వచ్చావరేను ఫ్రెష్ అయ్యారా భోంచేద్దు కానీ రాగానే మొదలెట్టేశావా? నేను ఫ్లైట్ లోనే తినేశాను. నా ఫ్రీడమ్ కి అడ్డుపడే వాళ్ళతో నేను ఇలాగే మాట్లాడతాను. నేను రాగానే మా అమ్మ క్లాస్ తీసుకుంది కదా, నా కడుపు నిండిపోయింది. ఉషా, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. ఎవరు చెప్తారు? మీరు నేనే కదా. మీరు చెప్పరు, నేను చెప్పను. సరే పదండి. అన్నయ్య, నా మీద కోపంగా ఉందా? భయం వేసింది. మీ వదిన కానీ నువ్వు వెళ్ళేది చూడకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. ఇంకెప్పుడు తప్పుడు మనుషుల్ని నమ్మనన్నయ్య. మాటిస్తున్నానన్నయ్య. అయిందేదో అయిపోయింది. లోపలికి వెళ్దాం పద. ఈ టైంలో ముగ్గురు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మాట్లాడరేంటి? ఎక్కడి నుండి వస్తున్నారు? అడుగుతుంది మిమ్మల్ని. మాట్లాడరేంటి? అది నేను చాలా రోజుల తర్వాత టూర్ నుంచి వచ్చింది కదా, అందుకని ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చాం. అంతేనా? ఇందులో దాచడానికి ఏముందత్తయ్య? మరి రేణు ఏంటి అలా ఉంది? మీరెన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేసరికి ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళడం తప్పు కదా అని మా ఇద్దరికి టెన్షన్ మొదలైంది అత్తయ్య. అంత భయపడే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఈ టైమే దొరికిందా? లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ రేణు. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఉషాని అంతా ఆప్యాయంగా వదినా అని పిలవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? ఎప్పుడు అలాగే పిలుస్తానమ్మా, వదినా అని పిలుస్తాను. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏదో తేడాగా ఉంది, అదేంటో తెలుసుకోవాలి.
రేణు చాలా రోజుల తర్వాత టూర్ నుంచి వచ్చింది కదా, అందుకని ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చాం. మీరు ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేసరికి ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళడం తప్పు కదా అని మా ఇద్దరికి టెన్షన్ మొదలైంది అత్తయ్య. గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్. అమ్మా, అమ్మా, పిలిచిన కానీ వినిపించినంతగా ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాత్రి ఏదో జరిగిందిరా, అదేంటో అర్థం కావడం లేదు. ఏం జరిగిందమ్మా? అర్ధరాత్రి కిరణ్, ఉషా రేణుతో కలిసి బయట నుండి వచ్చారు. అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం నాకు నిజం అనిపించలేదు. నిజమేంటో నాకు తెలుసమ్మా. నీకు తెలుసా? యాక్చువల్గా చెప్పకూడదనుకున్నాను, కానీ దాచడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందనిపించింది, అందుకే చెప్తున్నాను. ఏం జరిగిందిరా? రాత్రి ఒక పబ్లో పోలీస్ రైడింగ్ జరిగింది. అక్కడంతా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ రైడ్లో మన రేణు దొరికింది. అమ్మా, అమ్మా, కంగారు పడాల్సిందేం లేదమ్మా. ఎవరు పేరు బయటికి రాలేదు. మన రేణు ఏ ట్రాప్లో పడలేదు. అసలు నీకు బుద్ధుందారా? ఇంత పెద్ద విషయం ఇప్పుడా చెప్పేది? అమ్మా, ఇదిగో ఇలా కంగారు పడతావని రాత్రి కిరణ్ నీతో అబద్ధం చెప్పుంటాడు. అసలేమైందిరా? కేసు అయిందా? అరెస్ట్ చేశారా? రేణుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారా? అలాంటిదేం లేదమ్మా. రైడ్ చేసే టైంకి కిరణ్, ఉషా వెళ్ళి నా పేరు చెప్పి కేసు కాకుండా తీసుకొచ్చేశారు. ఆ ఇన్స్పెక్టర్ కాల్ చేసి నాకు చెప్పారు. అసలు ఎక్కడున్నారా వీళ్ళు? రేణు, రేణు! అమ్మా, అమ్మా, ప్లీజ్, అమ్మా, వద్దమ్మా, అమ్మా, ప్లీజ్. ఆగమ్మా. అమ్మా, ఏంటిది? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? చేయి చేసుకోవాలా, చంపేయాలా? ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఎలాంటి పని చేసింది? అమ్మా, ప్లీజ్, అమ్మా, అమ్మా, ప్లీజ్. రేణు చిన్నపిల్లమ్మా. ఏంటి ఇది చిన్నపిల్ల? ఎంత ధైర్యం లేకపోతే అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా పక్కెళ్తుంది? ఇలాంటి అలవాటు చేసుకుంటుందనే టూర్కెళ్ళినా నా మనిషిని కాపలాకి పంపించాను. అయినా రాగానే ఇంత పని చేసింది. అయినా తప్పు మీది కూడా. ఇలాంటి విషయాలు దాచిపెడతారా? నేను అడిగితే అబద్ధం చెప్తారా? అమ్మా ప్లీజ్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాట ఇచ్చిందమ్మా. ఏంట్రా మాట? ఎంతకాలం మాట మీద నిలబడుతుంది? ఎలాంటి ఫ్రెండ్స్ ని నమ్ముతోంది? అమ్మా, వాళ్ళు రేణుని ట్రాప్ చేయాలని చూసిన మాట నిజమే. అదృష్టం కొద్దీ రేణు ఇంటి ముందు కారుకి వెళ్ళేటప్పుడు ఉషా చూసి నన్ను తీసుకెళ్ళింది కాబట్టి ఎలాంటి నష్టం జరగకుండా సేవ్ చేయగలిగాం. అమ్మా, ఆ టైంకి పోలీస్ రైడ్ జరగడం కూడా ఒకందుకు మంచిదే అయింది. రేణుని వాళ్ళ ట్రాప్లో పడేయక ముందే పోలీసులు ఎంటర్ అయ్యారు. మీరు వెళ్ళకపోయినా, పోలీసులు రైడ్ చేయకపోయినా, ఆ పోలీసులు మీ మాట వినకపోయినా దీని బ్రతుకేమయ్యేది? దీని జీవితం మీద ఎలాంటి మచ్చ పడేది? ఈ విషయం బయటికి తెలిస్తే రేపెవరైనా దీన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా? నేనే తప్పు చేయలేదమ్మా. నోర్మై! అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళడం తప్పు కాదా? ఇంత విచ్చలవిడితనంగా పెంచావా నిన్ను? రాత్రి నీకేదైనా అయ్యుంటే, ఆ దుర్మార్గులు నిన్నేమైనా చేసుంటే మేమేమైపోయేవాళ్ళమో ఆలోచించావా? ప్లీజ్ సారీ అమ్మా. Shut up! నువ్వు నన్ను అమ్మ అని పిలవకు. నా కూతురు ఇలాంటి పని చేసిందంటే నా పెంపకానికే అవమానంగా ఉంది. నా పెద్దరికానికే విలువ లేకుండా పోయింది. అమ్మా,
నువ్వు అనవసరంగా భయపడకు. మన అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రమాదం లేకుండానే రేణు బయటపడింది. ఇంకెప్పుడు ఇలాంటి మార్గంలో వెళ్ళనని మాటిచ్చింది అత్తయ్య. అమ్మా, ప్రమాదం తప్పిపోయిన తర్వాత భయపడి బాధపడి లాభం లేదమ్మా. మనం బాగుండాలనుకున్నా మన చుట్టూ ఉండే సొసైటీ యూత్ని పక్కదారి పట్టిస్తుంది. అత్తయ్య, రేణు ఇప్పటికే బాగా బెదిరిపోయింది. ఇంకేమనకండి. లోపలికి వెళ్దాం పద. ఆగో. ఇక్కడి నుంచి నువ్వేసే ప్రతి అడుగు నేను నిర్దేశించిన మార్గంలోనే పడాలి. నీ విషయంలో నీ క్షేమం కోసం, నీ భవిష్యత్తు కోసం నేనే నిర్ణయం తీసుకున్నా నువ్వు ఒప్పుకొని తీరాలి. అలాగే అమ్మా, నువ్వేది చెప్తే అదే చేస్తాను, ఎదురు చెప్పను. ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. వెళ్ళు. ఉన్నోడు ఉండకుండా ఈ విషయం అమ్మకెందుకు చెప్పావు? చూసావా ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో? రాత్రి ఒక పబ్లో పోలీస్ రైడింగ్ జరిగింది. అక్కడంతా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ రైడ్లో మన రేణు దొరికింది. రేణు చిన్నపిల్లమ్మా. నువ్వేది చెప్తే అదే చేస్తాను, ఎదురు చెప్పను. హలో. మీ అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు అడగడం కానీ, ఎవరి సలహాలు తీసుకోవడం కానీ నేను చేయదలుచుకోలేదు. ఎలాంటి చర్చ జరగకూడదు. ముందే మా అందరి కాళ్లకు బంధం వేస్తున్నావంటే అదేదో తిరుగులేని నిర్ణయమై ఉంటుంది. కనీసం మా అభిప్రాయం చెప్పేంత స్వేచ్ఛను కూడా ఇవ్వదలుచుకోలేదా? క్షమించండి,
ఈ నిర్ణయంలో మార్పు ఉండదు. మీకు కూడా నేను స్వేచ్ఛనివ్వదలుచుకోలేదు. ఏంటమ్మా అది? నేనొక డిక్టేటర్ లాగా తీసుకున్న నిర్ణయం కాదిది. ఒక ఆడపిల్ల తల్లిగా తీసుకున్న నిర్ణయం. ఓ, మన రేణుకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అత్తయ్య? కాదు. మరింకేంటత్తయ్యా? రేణుని లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి పంపిస్తున్నాను. ఏంటి కిరణ్మయ్య ఇది? రేణు మనందరిని వదిలేసి లండన్ వెళ్తుందా? అవునండి. వావ్, అంత పెద్ద యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మాటలు కాదు. రేణుకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అత్తయ్య. అంత దూరం ఎందుకమ్మా? ఇండియాలో నీకెక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ చదువుకుంటాను. నేను మీకు ఎప్పుడైనా ద బెస్ట్ అనుకున్నది సజెస్ట్ చేస్తాను. దూరమైనా భారమైనా నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళక తప్పదు. నీ కెరియర్ గురించే కదా అమ్మ ఆలోచించేది. అక్కడ సీట్ రావడమే కష్టం. అలాంటిది అమ్మ నీ కోసం అక్కడ సీట్ సంపాదించింది. నువ్వు వెళ్ళాలి. ఒప్పుకోమని రిక్వెస్ట్ చేసే స్టేజ్ దాటిపోయింది కిరణ్. మనం చెప్పింది చేయడమే రేణు పని. నేను మీ ఆడియో కంపెనీకి ఒక ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. ప్రతి ఆల్బంలోనూ కిరణ్ మాత్రమే పాడాలి. హలో కిరణ్ గారు. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను.